అందరికీ నమస్కారం. మీరు చందన బేస్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. మీకు ఎప్పుడులాగానే ఒక కొత్త ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అది ఏంటనేది మీకు నేను వివరిస్తానండి. ఇప్పుడు డైమండ్ కలెక్షన్ గురించి చాలామందికి తెలుసు. ఆ డైమండ్ కలెక్షన్ అందరూ ఎఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలా అని చెప్పేసి ఇప్పుడు డైమండ్ కలెక్షన్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్గా అదే మాదిరి మొత్తం డైమండ్ వర్కర్స్తోనే ఇప్పుడు ఘాట్ అంతా కూడా డైమండ్ ఘాట్తో చేయించి ఆ డైమండ్స్ కాకుండా డీజెడ్ అని చెప్పేసి ఇప్పుడు అడ్వాన్స్డ్ కొంచెం మన సీజెడ్లోనే ఒక అడ్వాన్స్డ్ వచ్చాయన్నమాట. దాంతో మీకు దాన్ని ఫిట్టింగ్ చేయించడంతో సేమ్ మీకు యాజ్ ఇట్ ఈస్ డైమండ్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ కలెక్షన్ అంతా ఉంటుందండి. ఆ కలెక్షన్ ఏంటంటే మీకు నేను వివరిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్ సేమ్ మీకు డైమండ్ ప్యాటర్న్. ఇదంతా కూడా ఈ ఘాట్ అంతా కూడా డైమండ్ ఘాటే. దీంట్లో వాడిన స్టోన్స్ మాత్రం మనం డీజెడ్ అని చెప్పాను కదా, ఆ డీజెడ్ స్టోన్స్ వాడడం జరిగింది. దీనిపైన కూడా మనం రోడియం ఎప్పుడైతే ఇచ్చామో ఆ రోడియం వల్ల మీకు అంతా కూడా డైమండ్ గ్లిటర్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మీకు విజువలైజ్ అవుతుంది అనమాట. ఇది మీరు ఒకసారి చూడండి. ఇందులో ఉన్న క్లియర్ అంటే కట్ చేస్తారు కదా, ఇందులో ఉన్న క్లారిటీ కానీ మీరు ఏది గమనించినా కానీ మీరు దీని గ్లిటర్ ఒకసారి మీకు ఒక్కసారి ఫోకస్ లైట్ దీని మీద పడగానే కూడా డైమండ్ ఎలా అయితే గ్లిటర్ అవుతుందో మీరు అదే విధంగా మీకు ఖచ్చితంగా అయితే దీని గ్లిటర్ అనేది ఉంటుందండి. దీంట్లో స్పెషాలిటీ ఇంకా చెప్పాలంటే మీరు ఈ వేసుకునే జ్యువెలరీ ఏదన్నా కానీ మీరు ఫంక్షన్స్లోనే ఎక్కువ వాడడం జరుగుతుంటుంది. ఫంక్షన్స్ అంటే అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా 90% ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు నైట్ ఫంక్షన్సే ఉంటాయి. ఆ నైట్ ఫంక్షన్స్లో ఎప్పుడైతే మీరు ఆ లైటింగ్ కానీ దేనికైనా కానీ మీకు డైమండ్ ఎలా అయితే మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందో అదేవిధంగా మీకు దానికి ఏమాత్రం తీసుకోకుండానే ఇది కూడా అలాగే అవుతుందండి. కానీ ప్రైస్లో మాత్రం మీకు చాలా వేరియేషన్ వస్తుంది. ప్రైస్ వేరియేషన్ ఎంత అనేది అది మీకే అర్థమవుతుంది. మీకు డైమండ్ క్యారెట్ వచ్చేసరికి మీకు 60,000 క్యారెట్ అయితే ఇది ఎంత 550 రూపీస్ క్యారెట్ ఉంటుంది. దీనికి అంత వేరియేషన్ ఉంటుంది. ఆ ప్రైసింగ్ మీరు చూసుకోగలిగితే సేమ్ డైమండ్ లాగే మాకు కావాలి ఐటమ్ అనేవాళ్ళు ఎవరైనా కానీ మా దగ్గరని మమ్మల్ని అయితే మీరు కన్సల్ట్ చేయొచ్చు. మీకు ఈ డైమండ్ పార్ట్స్ ఏమైనా కానీ మన దగ్గర తయారులో ఉన్నాయండి. ఎందుకంటే వర్కర్స్ అందరినీ కూడా మేము మాట్లాడి పెట్టాం ఆల్రెడీ. అంతా కూడా మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మేము మీకు ఆ విధంగా మీకు చేసి పెడతాం. కస్టమైజ్ చేసి ఇస్తాం మీకు అంతా డిజైన్స్ అన్నీ కూడాను. మీరు ప్రత్యేకంగా ఏ డిజైన్ డైమండ్ డిజైన్ ఏ తీసుకొచ్చి ఇచ్చినా కానీ మేము దాని మీద కస్టమైజ్ చేసి మీకు ఇదే డీజెడ్లో చేసి అయితే ఇస్తాం. అలానే ఈవెన్ డైమండ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. అన్నీ కూడా సెట్స్ కానీ ఏమైనా కానీ. చూసారు కదండి, ఈరోజు కలెక్షన్ మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అయితే అని అనుకుంటున్నాను. మీకు ఏది కావాలన్నా కానీ కస్టమైజ్ చేసి ఇవ్వడానికి అయితే మేమైతే సిద్ధంగా ఉంటామండి ఎప్పుడు కూడా. ఈ డీజెడ్ కలెక్షన్ అనేది కొంచెం ప్రత్యేకమైన కలెక్షను. ఈ కలెక్షన్ అనేది మేము డైమండ్ వర్కర్స్తో మాత్రమే చేయిస్తాం. అది మీరు గమనించాల్సిన విషయం. స్టోన్ వర్కర్స్తో మాత్రం అయితే చేయించడం జరగదండి. దానికోసం చెప్పేసి ఆ ఇన్పుట్ మీకు పక్కాగా మీకు డైమండ్లా కనిపించాలనే ఉద్దేశంతోనే మీకు డైమండ్ వర్కర్స్తో మాత్రమే చేయిస్తాను. ఎందుకని 2 సార్లు చెప్పానంటే మీకు ఆ ఫినిషింగ్ వైజ్ మీకు తేడా అర్థమవుతుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు వేరే కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నమస్కారం.